హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్లాగ్స్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్. నేను శ్రేష్ఠ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో షార్ట్ పెట్టడం జరిగింది. అలాగే ఇన్స్టాగ్రామ్లో రీల్ పెట్టడం జరిగింది. ఇంచుమించుగా చాలామంది అయితే ఆ వీడియోని చూశారు. అయితే మీ కామెంట్ బాక్స్లో నేను ఎప్పుడైతే చెక్ చేశానో చాలామందికి ఇవి ఎలా అప్లై చేయాలి అనేది డౌటు, అలాగే వీటి సిలబస్ ఏంటి అనేది డౌటు, అలాగే అప్లై చేస్తున్నప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ మనం అప్లోడ్ చేయాలి అనేది చాలా మందికి అర్థం కాని పరిస్థితి ఉంది. కాబట్టి మీకున్నటువంటి సందేహాలన్నింటినీ కూడా పటాపంచలు చేస్తూ ఈ వీడియోలో శ్రేష్ఠ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్, పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను ఇవ్వబోతున్నాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు కూడా చూడండి. వీలైన ప్రతి ఒక్కరూ కూడా మీకు ఏదైనా ఈ వీడియో వల్ల ఉపయోగం ఉంది అనుకుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. సదరు ఫ్రెండ్స్ అందరికి కూడా, మీ అందరి ఫ్రెండ్స్ అందరికి కూడా ఎవరికైతే ఈ వీడియో అవసరం అవుతుందో వాళ్ళందరూ కూడా షేర్ చేస్తారని ఆశిస్తూ వీడియోలో ముందుకు వెళ్దాం. ఉచిత విద్యను అందిస్తుంది అనమాట ఈ శ్రేష్ఠ ఎగ్జామినేషన్ అనేది. స్టెప్ బై స్టెప్ మొత్తం మనం తెలుసుకుంటాం. ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చూడండి, ఈవెంట్స్, డేట్స్, ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందంటే కనుక మనకు అవకాశం 15 ఏప్రిల్ నుంచి ప్రారంభమైంది మనకి 2025 సంవత్సరంలో. ఎప్పటి వరకు ఎండింగ్ డేట్ అంటే కనుక 5th మే వరకు కూడా అవకాశం ఉంది. అంటే ఇంకా ఇంచుమించుగా 4 రోజుల సమయం మాత్రమే మనకు ఉంది. కాబట్టి ఇంకా ఎవరైతే మీరు అప్లై చేయలేదో అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ శ్రేష్ఠ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి అప్లై చేయండి. దీనికి ఎటువంటి ఫీజు కూడా లేదు. ఓకేనా? మే 5వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు కూడా మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, కరెక్షన్ విండో అంటే మీరు అప్లై చేసినప్పుడు ఏదైనా తప్పిదం చేస్తే దాన్ని మీరు కరెక్షన్ చేసుకోవడానికి 6th మే అలాగే 7th మే 2 రోజులు మీకు అవకాశం ఇవ్వడం జరిగింది. సో మీరు ఏదైనా పొరపాటున తప్పు చేస్తే ఆ 2 రోజుల్లో కూడా మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. డౌన్లోడింగ్ ఆఫ్ అడ్మిట్ కార్డ్ ఈజ్ నథింగ్ బట్ ద హాల్ టికెట్. మీ శ్రేష్ఠ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించిన హాల్ టికెట్ మే 25th వస్తుంది మనకి వెబ్సైట్లోకి. ఓకేనా? మే 25th హాల్ టికెట్స్ వస్తాయి. కాబట్టి ఆ వెబ్సైట్ని మనం ఆ రోజు చెక్ చేసుకోవాలి. నెక్స్ట్, డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఈ ఎగ్జామినేషన్ డేట్ ఎప్పుడంటే కనుక జూన్ 1st అంటే కరెక్ట్గా మనకి నెల సమయం ఉంది. ఇప్పటికీ బాగా మంచిగా ప్రిపేర్ అవ్వచ్చు. ఆ రోజు సండే రోజున ఎగ్జామ్ జూన్ 1st. టైమింగ్ ఆఫ్ ఎగ్జామినేషన్ టైం ఎప్పుడంటే 2 PM to 5 PM అంటే మధ్యాహ్నం 2 గంటల నుంచి మధ్యాహ్నం 5 గంటల వరకు 3 గంటల పాటు ఈ ఎగ్జామినేషన్ జరుగుతుంది అనమాట. ఓకేనా? డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ 3 hours అంటే 180 నిమిషాలు జరుగుతుంది ఎగ్జామినేషన్. డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్. నీ ఎగ్జామ్ రాసేసిన తర్వాత నీ ఎగ్జామినేషన్ యొక్క రిజల్ట్ ఎప్పుడు వెలువడుతుందంటే కనుక నువ్వు రాసిన 4 నుంచి 6 వారాలు తర్వాత నువ్వు ఎగ్జామ్ ఇంచుమించుగా జూన్ 1 రాస్తావు కదా, ఒక నెల తర్వాత నీ రిజల్ట్ అనేది బయటపడడం జరుగుతుంది. ఓకేనా? ఈ అప్లికేషన్ మనం ఎక్కడ అప్లై చేసుకోవాలంటే కనుక ఈ వెబ్సైట్ చూసారా జాగ్రత్తగా. ఈ వెబ్సైట్ మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఈ వెబ్సైట్ లో మనం అప్లై చేసుకోవచ్చు. ఎయిదర్ మన ఫోన్లో అయినా అప్లై చేసుకోవచ్చు, లేదంటే మనకి చేత కానప్పుడు వెళ్ళి నెట్ సెంటర్ లో కూడా మనం అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఓకేనా? నెట్ సెంటర్ కి పోయి శ్రేష్ఠ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి ఈ వెబ్సైట్ చూపిస్తే వాళ్ళు మీకు అప్లై చేస్తారు. ఓకేనా? ఈ అప్లికేషన్ ఫామ్కి కానీ లేదా అప్లై చేయడానికి కానీ ఎటువంటి ఫీజు ఉండదు. ఒకవేళ నెట్ సెంటర్కి వెళ్తే వాళ్ళు అప్లై చేసినందుకు మినిమం అమౌంట్ ఛార్జ్ చేస్తారు అంతే. వాళ్ళకి అది దీంట్లో ఎటువంటి ఫీజు కూడా తీసుకోరు. నెక్స్ట్, ఏమేమి డాక్యుమెంట్స్ మనకి ఇందులో తీసుకుంటారనేది కూడా ఇక్కడ జాగ్రత్తగా క్లియర్గా ఇచ్చారు. అప్లోడ్ ద స్కాన్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అండ్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ అండ్ సైజ్. ఇక్కడ ఫార్మాట్స్ ఇచ్చారు మనకి. చూడండి, ద రీసెంట్ ఫోటోగ్రాఫ్ షుడ్ బి ఐదర్ ఇన్ కలర్ ఆర్ బ్లాక్ ఆన్ వైట్. మీది ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి అంటే అందులోని అది ఎలా ఉండాలి అంటే కనుక రీసెంట్ ఫోటోగ్రాఫ్, ఎప్పుడో పాత ఫోటోలు లేదంటే సరిగా కనిపించని ఫోటోలు మాత్రం అప్లోడ్ చేయకూడదు. రీసెంట్ ఫోటో అది కలర్ అయినా ఉండొచ్చు, అట్ ద సేమ్ టైం బ్లాక్ అండ్ వైట్ లో కూడా ఉండొచ్చు. ఓకేనా? 80% మీ ఫేస్ అనేది క్లియర్ గా కనిపించాలి. మాస్క్ ఉండకూడదు. విజిబుల్ ఇంక్లూడింగ్ ఇయర్స్ అగెన్స్ట్ వైట్ బ్యాక్గ్రౌండ్. మీ ఫోటో వైట్ బ్యాక్గ్రౌండ్ లో తీసుకోవాలి. ఇక్కడ ఇచ్చారు కదా, ఇది చూడండి, వైట్ బ్యాక్గ్రౌండ్ లో ఖచ్చితంగా మీరు ఫోటో తీసుకుని ఉండాలి. అట్ ద సేమ్ టైం మీ ఇయర్స్ కనిపించాలి ఫోటో తీసుకునేటప్పుడు. ఆ ఫోటోలో మీ చెవులు 2 కూడా కనిపించాలి. ఓకేనా? మీ ఫేస్ మాత్రం 80% కనిపించాలి. ఓకేనా? మాస్క్ ఉండకూడదు. మాస్క్ అసలు ఉండకూడదు. నెక్స్ట్,
స్కాన్డ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్. మీ ఫోటోగ్రాఫ్ అనేది స్కాన్ చేసి ఉండాలి, అలాగే సిగ్నేచర్ కూడా స్కాన్ చేయాలి. మీ ఫోటోగ్రాఫ్ కానీ సిగ్నేచర్ కానీ ఏ ఫార్మేట్ లో ఉండాలి అంటే కనుక జేపీజే ఫార్మేట్ లో అయినా ఉండాలి, లేదా జేపీఈజే ఫార్మేట్ లో అయినా ఉండాలి. క్లియర్ గా విజిబుల్ గా లెజిబుల్ ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ స్కాన్డ్ కేటగిరీ సర్టిఫికెట్. ఓకేనా. కేటగిరీ సర్టిఫికెట్ అంటే మీరు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వారు కాబట్టి క్యాస్ట్ సర్టిఫికెట్. ఓకేనా. ఆ ఫార్మేట్ మీరు క్యాస్ట్ సర్టిఫికెట్ మీరు లేదా పీడిఎఫ్ రూపంలో కానీ మీరు స్కాన్ చేసి కానీ అప్లై చేయాలి. అది కూడా చాలా క్లియర్ గా ఉండాలి. నెక్స్ట్ స్కాన్డ్ ఇన్కమ్ సర్టిఫికెట్ షుడ్ బి ఇన్ పీడిఎఫ్ ఫార్మేట్. ఇన్కమ్ సర్టిఫికెట్ కూడా ఖచ్చితంగా మీరు అప్లై చేసుకునేటప్పుడు అప్లోడ్ చేయాలి. అది కూడా పీడిఎఫ్ ఫార్మేట్ లో ఉండాలి. ఇంకపోతే నెక్స్ట్ ద సైజ్ ఆఫ్ స్కాన్ ఫోటోగ్రాఫ్ బిట్వీన్. మీరు ఫోటోగ్రాఫ్ స్కాన్ చేయాలి కదా, నేను చెప్పాను కదా, కలర్ ఫోటో కానీ లేదా బ్లాక్ అండ్ వైట్ ఫోటో కానీ ఆ ఫోటో సైజ్ ఎంత ఉండాలంటే కనుక 10 KB నుంచి 100 KB లోపు ఉండాలి. ఓకేనా. 10 KB లోపు ఉన్నా తీసుకోదు, 100 KB పైన ఉన్నా కూడా తీసుకోదు. ఓకేనా. ఒకవేళ తీసుకున్నా మీకు అది ఎలిజిబుల్ కారనమాట. మీరు ఒకవేళ ఆ ఫోటో అయితే అది సిగ్నేచర్ కూడా మనం స్కాన్ చేయాలి మీది. అది 4 KB నుంచి 100 KB మధ్యలో ఉండాలి ఫోటో. ఓకేనా. మీ ఫోటో మాత్రం 10 KB నుంచి 100 KB ఉండాలి. మీ సిగ్నేచర్ ఫోటో మాత్రం 4 KB నుంచి 100 KB మధ్యలో ఉండాలి. తర్వాత ద సైజ్ ఆఫ్ ద స్కాన్ కేటగిరీ సర్టిఫికెట్. మీ కేటగిరీ సర్టిఫికెట్ అనేది అది కూడా స్కాన్ చేయాలి. అది సైజ్ ఎంత ఉండాలంటే 30 KB నుంచి 150 KB లోపు ఉండాలన్నమాట. 30 నుంచి 150 KB లోపు ఉండాలి. మీ కేటగిరీ సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా 30 KB నుంచి 150 KB లోపు ఉండాలన్నమాట. ఓకేనా. తర్వాత ద సైజ్ ఆఫ్ ది ఇన్కమ్ సర్టిఫికేట్ సైజు కూడా 30 KB నుంచి 150 KB వరకు ఉండాలి. ఓకేనా. అంటే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ 30 నుంచి 150 KB లోపు ఉండాలి. ఓకేనా. మీ స్కాన్డ్ సిగ్నేచర్ అయితే మాత్రం 4 KB నుంచి 100 KB ఉండాలి. లేదా మీ స్కాన్డ్ ఫోటోగ్రాఫ్ 10 KB నుంచి 100 KB వరకు ఉండాలి. ఓకేనా. ఇది దీనికి సంబంధించిన సమాచారం, అంటే డాక్యుమెంట్స్ ఏమేమి అప్లోడ్ చేయాలి అనే దానికి ఆన్సర్ అనమాట అదంతా కూడా. నెక్స్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీ అండ్ క్వాలిఫికేషన్స్ అమ్మ. అంటే ఎవరైతే దీనికి మనం అప్లై చేసుకోవాలి అనేది ఒకసారి చెప్తాను జాగ్రత్తగా. మీరు ఇక్కడ చూడండి, స్టూడెంట్ బిలాంగ్స్ టు షెడ్యూల్ క్యాస్ట్. ఇది ఎవరు అప్లై చేయాలంటే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వారు మాత్రమే దీనికి అప్లై చేయాలి. ఎస్సీ వాళ్ళు మాత్రమే. మళ్ళీ ఇందులో ఎస్టీ వాళ్ళకి అవకాశం లేదు. ఓకే. ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు కదా, షెడ్యూల్ క్యాస్ట్ అంటే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు. ఆ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే 8th క్లాసు మరియు 10th క్లాసు రీసెంట్గా కంప్లీట్ చేశారో వాళ్ళు 8th వాళ్ళు అయితే మాత్రం 9వ తరగతి వెళ్ళడానికి, 10th వాళ్ళు అయితే మాత్రం 11వ తరగతి వెళ్ళడానికి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనమాట, ఈ శ్రేష్ఠ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. ఓకేనా. సో వాళ్ళు 8th క్లాస్ కంప్లీట్ చేసుకుని 10th క్లాస్ కంప్లీట్ చేసుకుని ఉన్నవారు మాత్రం ఎగ్జామినేషన్కి ఎలిజిబుల్. వాళ్ళు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే ఉండాలి. తర్వాత వాళ్ళ పేరెంట్స్ యాన్యువల్ ఇన్కమ్, ఓకే, వార్షిక ఆదాయం 2.5 లక్షల లోపు ఉండాలన్నమాట. ఓకేనా. అంతకుమించి ఎక్కువ ఉండకూడదు. ఎక్కువ ఉంటే అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు. తర్వాత క్యాండిడేట్ ఆప్టింగ్ ఫర్ 9 షుడ్ బి బోర్న్ బిట్వీన్. అంటే ఎవరైతే 9th క్లాస్ వెళ్తున్నారో వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ 1/4/2009 టు 31/3/2013 ఈ లోపల మాత్రమే ఉండాలి ఏ డేట్ ఆఫ్ బర్త్. అంతకుమించి ఎక్కువ తక్కువ వాళ్ళు ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి ఎలిజిబుల్ కాదు. చూసుకోండి జాగ్రత్తగా. ఓకేనా. అలాగే 11th క్లాస్కి ఎవరైతే 11వ తరగతికి వెళ్తున్నారో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ మాత్రం 1/4/2007 టు 31/3/2011 లోపు ఉండాలన్నమాట. ఈ డేట్ ఆఫ్ బర్త్ మధ్యలో ఉంటే వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. ఓకేనా. ఇది ఎలిజిబిలిటీ మరియు క్వాలిఫికేషన్ క్రైటీరియా వచ్చేసి. తర్వాత మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా జరుగుతుంది? శ్రేష్ఠ 2025 విల్ బి కండక్టెడ్ ఇన్ పెన్ ఆర్ పేపర్ మోడ్. అంటే ఆఫ్లైన్లోనే ఇది జరుగుతుంది. ఓకేనా. ఆఫ్లైన్లో జరుగుతుంది, ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే కాదు ఇది. ఓకేనా. తర్వాత ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్, సబ్జెక్ట్ వైజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్వశ్చన్స్, టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, మార్క్స్ చూడండి. మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఉంటుంది, అందులోంచి 30 క్వశ్చన్లు వస్తాయి. సైన్స్ సబ్జెక్ట్ ఉంటుంది, అందులోంచి 20 క్వశ్చన్లు వస్తాయి. సోషల్ సైన్స్ ఉంటుంది, అందులోంచి 25 ప్రశ్నలు ఉంటాయి. జనరల్ అవేర్నెస్, జనరల్ నాలెడ్జ్, జీకే నుంచి 25 క్వశ్చన్స్ ఉంటాయి. ఇలా మనకి 100 మార్కులకి ఎగ్జామినేషన్ జరుగుతుంది. అయితే 100 మార్కుల్లో ఎలా అంటే మనకి 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి మనకి ఇక్కడ మొత్తం అన్ని కలిపి. మ్యాథ్స్, సైన్స్, సోషల్ సైన్స్, జీకే కలిపి 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒక్కొక్క
ఒక్కొక్క క్వశ్చన్కి 4 మార్కులు అనమాట. ఒక్కొక్క క్వశ్చన్కి 4 మార్కులు. ఇందులో నో నెగిటివ్ మార్కింగ్. తప్పు ఆన్సర్ పెడితే కనుక నెగిటివ్ మార్క్స్ అయితే ఏముండవు. ఒక్కొక్క క్వశ్చన్కి 4 మార్కులు అంటే మొత్తం 100 into 4 ఎన్ని 400 మార్క్స్కి మనకి ఎగ్జామినేషన్ జరుగుతుంది. 3 గంటల సమయం అన్నమాట ఎగ్జామినేషన్కి. ఓకే, ఒకవేళ ఆన్సర్ ఇప్పుడు ఎగ్జామినేషన్ రిజల్ట్ వస్తుంది, అందులో మాత్రం సేమ్ మార్క్స్ ఉన్నాయనుకో, ఇద్దరికి సీట్ ఇవ్వాలి, ఒకరికి ఇవ్వాలి, ఇద్దరికి సేమ్ ఉన్నాయి మార్క్స్, అప్పుడు ఏజ్ చూస్తారనమాట. ఎవరు డేట్ ఆఫ్ బర్త్ పెద్దోళ్ళో వాళ్ళకి ఇస్తారు. అప్పుడు కూడా సమానం అయిపోతే కనుక, టై అయితే కనుక అప్లికేషన్ నెంబర్ని అసెండింగ్ ఆర్డర్, అప్లికేషన్ నెంబర్ని చిన్న నుంచి పెద్ద చూస్తారనమాట. అందులో ఎవరిదైతే చిన్న స్టార్టింగ్లో ఉందో వాళ్ళకే ఇస్తారనమాట. నెక్స్ట్, మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్ హిందీలో ఉంటుంది, అలాగే ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో మాత్రం ఉండదు. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఇది నేషనల్ వైడ్ జరిగే ఎగ్జామినేషన్ కాబట్టి హిందీ ఇంగ్లీష్లో జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సిలబస్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఇది చాలా మంది డౌట్ కదా, ఎన్సీఆర్టీ సిలబస్ కేవలం, ఎస్సీఆర్టీ కాదు. ఎన్సీఆర్టీ సిలబస్ 8th క్లాస్ అంతా చదవాలి ఎవరైతే 9th వెళ్తున్నారో. తర్వాత ఎన్సీఆర్టీ సిలబస్ 10th క్లాస్, 11th వెళ్ళే వాళ్ళు మాత్రం 10th క్లాస్ సిలబస్ చదవాలి, 9th వెళ్ళే వాళ్ళు మాత్రం 8th క్లాస్ సిలబస్ చదవాలి. ఓకేనా. నెక్స్ట్, ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉంటాయి. మన ఆంధ్రప్రదేశ్లోనే విశాఖపట్నంలో మీరు రాయొచ్చు, విజయవాడలో రాయొచ్చు, గుంటూరులో రాయొచ్చు, నెల్లూరులో రాయొచ్చు, కాకినాడలో రాయొచ్చు, అనంతపూర్లో రాయొచ్చు, అమరావతిలో రాయొచ్చు. ఇవి మన ఆంధ్రప్రదేశ్లో మనకి అవైలబుల్ సెంటర్స్ అనమాట శ్రేష్ఠ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయడానికి. ఓకేనా. ఇది టోటల్ సమాచారం వచ్చేసి. అయితే ఇందులో మనకి ఎన్ని సంవత్సరాలు మనకి ఫ్రీగా చదివిస్తారు సార్ అంటే కనుక, 9th క్లాస్లో కనుక మీరు వెళ్తే మీకు 4 years, 9th క్లాస్లో వెళ్ళిన వారికి 4 years అంటే 9th, 10th, 11th, 12th. ఓకే, ఈ 4 సంవత్సరాలు మీకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తారు. ఎక్కడ సార్ అంటే కనుక దేశవ్యాప్తంగా. ఓకే, ప్రైవేట్ రెసిడెన్షియల్ కాలేజీల్లో మీకు ప్రభుత్వం చదివిస్తారనమాట. వాళ్ళే మీకు డబ్బులు ఖర్చు పెడతారు, మీరు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. హాస్టల్ అనమాట. ఇది ఇండియా వైడ్ ఎక్కడైనా రావచ్చు, మీకు ఎక్కడ వచ్చినా సరే మీరు వెళ్ళాలన్నమాట. ఓకేనా. ఆంధ్రప్రదేశ్లో రావాలంటే రాదు, ఇండియా వైడ్ ఎక్కడ వచ్చినా సరే మీరు వెళ్ళగలగాలి. అలా వెళ్ళగలిగే వాళ్ళు మాత్రమే రాయండి. లేదా జనరల్గా మనం టెస్ట్ చేసుకుందాం, మనం పొజిషన్ ఎక్కడ ఉందో అనేది తెలుసుకోవాలనుకుంటే సరదాగా ఎగ్జామినేషన్ రాయండి, వెళ్ళినా వెళ్ళకపోయినా. ఒకవేళ ఇంటర్మీడియట్ 11th ఎగ్జామినేషన్ రాస్తున్నారు కదా, 10th అయిపోయిన వాళ్ళకి మాత్రం 2 years అనమాట. అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు వాళ్ళు చదివిస్తారండి. ఓకేనా. ఇంకో డౌట్ ఏంటంటే, గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకైనా ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి ఉండదా? ఇద్దరికి కూడా ఎలిజిబిలిటీ ఉంది. గవర్నమెంట్ స్కూల్లో చదివినా పర్వాలేదు, ప్రైవేట్ స్కూల్లో చదివినా పర్లేదు, కానీ నువ్వు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాడివే ఉండాలి. తర్వాత మీ పేరెంట్స్ వార్షిక ఆదాయం 2.5 లక్షల లోపు ఉండాలన్నమాట. ఓకేనా. ఇది మొత్తం శ్రేష్ఠ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి మొత్తం సమాచారం. మీకు అంతా కూడా క్లియర్గా చెప్పాను అనుకుంటున్నాను నేను. మీకు కావాల్సిన డాక్యుమెంట్లు, మీ స్కాన్డ్ ఫోటోగ్రాఫ్ ఒకటి, స్కాన్డ్ సిగ్నేచర్ ఒకటి, ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికెట్ ఒకటి, తర్వాత ఇన్కమ్ సర్టిఫికెట్ ఒకటి. ఇవన్నీ కూడా లెంత్లతో సైజులతో సహా మీకు చెప్పడం జరిగింది. అవన్నీ కూడా మీరు జాగ్రత్తగా అప్లై చేసుకోండి. ఓకేనా. డేట్స్ కూడా ఇచ్చాను ఇక్కడ. సో ఇది టోటల్గా మనకి శ్రేష్ఠ ఎగ్జామినేషన్కి సంబంధించిన సమాచారం. ఓకేనా. ఇలాంటి మరిన్ని సమాచారాలు, మరిన్ని ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఎలా అప్లై చేయాలి, ఏంటి నోటిఫికేషన్ రాగానే మనకి తెలియాలి, ఎలా తెలుస్తుంది అంటే కనుక మన బ్యాక్లాగ్స్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అంత మాత్రమే కాకుండా మన బ్యాక్లాగ్స్ బాబాయ్ వాట్సాప్ ఛానల్ కూడా ఉంది. మీకు ఎప్పటికప్పుడు ప్రతి అప్డేట్ కూడా, ఎడ్యుకేషన్ సంబంధించి ప్రతి అప్డేట్ కూడా మీకు తెలియాలి అంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వాట్సాప్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. లింక్ మాత్రం డిస్క్రిప్షన్లోని కామెంట్ బాక్స్లో కూడా ఇస్తాను. ఓకేనా. ఇలాగే సపోర్ట్ చేస్తుండండి. అవసరమైన ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్.